హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ క్రిప్టో మహేష్. నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఎంతో ఎంకరేజ్ చేశారు. మీకోసమని యూట్యూబ్ ఛానల్ పెట్టడం అయితే జరిగింది. ఈరోజు మన టాపిక్ డీప్ఇన్. ఎక్కడ చూసినా డీప్ఇన్ అనేసి మీరు చాలా చోట్ల వినే ఉంటారు. అసలు ఈ డీప్ఇన్ అంటే ఏంటి? దీనివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా? అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. డీప్ఇన్ అంటే డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. డీప్ఇన్ గురించి మీకు షార్ట్కట్లో చెప్పాలంటే డీప్ఇన్స్ అనేవి ప్రోడక్ట్ బేస్డ్ కానీ సర్వీస్ బేస్డ్ కానీ రిలేటెడ్ అయ్యి ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసుకొని మన డేటాని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకనేది కొన్ని టోకెన్స్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా డీప్ఇన్ ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతాయి. వీళ్ళకి మనం డేటా ఎలా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ ఎలా తీసుకోవాలంటే అది కూడా చెప్తాను. ఇందులో 2 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట డీప్ఇన్‌లో. అవి ఏంటో తెలుసుకుందాం. మొదట వచ్చేసి ఫిజికల్ రీసోర్స్ నెట్వర్క్. రెండవది వచ్చేసి డిజిటల్ రీసోర్స్ నెట్వర్క్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఫిజికల్ రీసోర్స్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. ఫిజికల్ రీసోర్స్ నెట్వర్క్ అనేది లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ప్రొవైడ్ చేసే యూజర్స్ కనెక్టివిటీ ద్వారా కానీ, మొబిలిటీ ద్వారా కానీ అండ్ ఎనర్జీ ద్వారా కానీ ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట యూజర్స్ అనేవాళ్ళు. మనం ఈ విధంగా వాళ్ళకి డేటా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు మనకి కొన్ని కాయిన్స్ అనేవి రివార్డ్ కింద మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే ఫిజికల్ రీసోర్స్ నెట్వర్క్. ఫిజికల్ రీసోర్స్ నెట్వర్క్లో మనకి ప్రోడక్ట్ కానీ సర్వీస్ బేస్డ్ కానీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఫిజికల్గా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ లాంచ్ అయిన ప్రొడక్ట్స్ని మనం బై చేసి దాని ద్వారా మనం అనేది డేటా ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట వాళ్ళకి. ఈ గ్యాడ్జెట్స్ యొక్క ప్రైస్ అనేది $10 నుంచి $100, $200, $300 కూడా ఉంటాయి అన్నమాట. అవి ఉన్నవి లాంగ్ టర్మ్‌లో మనం డేటా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ రివార్డ్ కింద తీసుకోవచ్చు అన్నమాట. గ్యాడ్జెట్స్ అనేవి బై చేసి ప్రాఫిట్ పొందేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది ఎర్న్ చేస్తూ ఉన్నారు. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియాలో అయితే ఆ సర్వీస్ అయితే ప్రొవైడింగ్‌లో లేదు. నెక్స్ట్ అయితే డిజిటల్ రీసోర్స్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి కంప్లీట్‌గా డిజిటల్ రూపంలో అయితే ఉంటుంది. ఇందులో మన డేటాని ప్రొవైడ్ చేయాలంటే కంప్యూటర్, పీసీ ద్వారా కానీ, ల్యాప్టాప్స్ ద్వారా కానీ, మొబైల్ ఇప్పుడు రీసెంట్‌గా అయితే మొబైల్ నుంచి కూడా మనం అయితే దాన్ని డిజిటల్‌గా కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇవే డీప్ఇన్ ప్రాజెక్ట్స్‌లో రీసెంట్‌గా లాంచ్ అయిన గ్రాస్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గ్రాస్ అనే ఒక ఎయిర్ డ్రాప్ అనేది మనకైతే చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే సీజన్ 2 కూడా అయితే రన్ అవుతుంది. సీజన్ 1లో చాలామంది అయితే ప్రాఫిట్స్ ఎర్న్ చేశారు. మొబైల్ ద్వారా కనెక్ట్ చేసి చాలామంది చేశారు. పీసీలో కూడా కనెక్ట్ చేసి చాలామంది చేశారు. పీసీలో కనెక్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ టోకెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మొబైల్ నుంచి కూడా చేసిన వాళ్ళకి కూడా కొంత ప్రాఫిట్స్ అయితే చాలామంది ఎర్న్ చేశారు. ఇలాంటి డీప్ఇన్ ప్రాజెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ డీప్ఇన్ గురించి అర్థమైందని నేను భావిస్తున్నాను. ఫిజికల్ రీసోర్స్ గురించి, డిజిటల్ రీసోర్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు కామెంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నా వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్కువ సమాచారంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేసి మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఎర్లీగా రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ కూడా మీరు ఆన్‌లో పెట్టుకోవాలి. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.